మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఎడిటోరియల్ కాలమే. సో ఎడిటోరియల్ కాలంలో దీన్ దయాళ్ ఈయన బర్త్డే కూడా సెప్టెంబర్ 25వ తారీఖున కావడం వల్లే ఈ ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన 1916 సెప్టెంబర్ 25వ తేదీన దీన్ దయాళ్ జన్మించడం జరిగిందండి. ఈయన పేరు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం, ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ని ఈయన పేరు మీద తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్కీమ్స్ కానీ, దీన్ దయాళ్ పేరు మీద ఉన్న స్కీమ్స్ కానీ చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ దయాళ్ గారి 104వ జయంతి సందర్భంగా ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతదేశ స్వతంత్రం సాధించి 7 దేశాలు గడుస్తున్నప్పటికీ కూడా పేదరికం పోలేదు అన్న కాన్సెప్ట్లో పేదరికాన్ని మనం ఇక్కడ అంతం చేయలేకపోయాము. అలాగే ఆర్థిక రంగంలో కూడా కొన్ని ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మౌషిక్ మైక్రో ప్రాసెసర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మౌషిక్ మైక్రో ప్రాసెసర్ ఇది ఐఐటి మద్రాసు పరిశోధకులు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తీసుకురావడం జరిగింది. ఒక మైక్రో ప్రాసెసర్ని ఒకటి తీసుకురావడం జరిగింది. దాని పేరే మౌషిక్ అండి. మౌషిక్ పేరు ఏంటంటే మౌషిక్ మైక్రో ప్రాసెసర్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మైక్రో ప్రాసెసర్ని తీసుకురావడం జరిగింది. ఈ మైక్రో ప్రాసెసర్ ఈ చిప్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఈవీఎంస్, ఆఫీస్ మేనేజ్మెంట్ వ్యవస్థల్లో దీన్ని వినియోగించుకుంటారు. కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూర్చింది. ఈ ప్రాసెసర్ కాన్సెప్ట్ డిజైన్ అభివృద్ధి పనుల్లో ప్రతాప్ సుబ్రహ్మణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ రైస్ గ్రూపుకు చెందిన సెక్యూర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్, ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలు పాలుపంచుకున్నాయి. సో ఇది మీకు మైక్రో ప్రాసెసర్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ వైజ్ ఇది ఇంపార్టెంట్ అండి. మైక్రో ప్రాసెసర్ పేరు ఏంటంటే మౌషిక్ అండి. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి మద్రాస్ పరిశోధకులు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మన తర్వాత ఆర్టికల్ వచ్చేసరికి మాతా శిశు మరణాలకు చెక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మాతా శిశు మరణాలకు చెక్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మాతా శిశు మరణాలని సమర్థవంతంగా అడ్డుకోవడం కోసం తల్లి బిడ్డ ఇంటికి క్షేమంగా చేరాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది 102 అండి. ఇది చాలా ఇంపార్టెంట్. 102 దీన్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారు. 108 అంటే మీకు తెలుసు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే అంబులెన్స్ 108 అందుబాటులోకి ఉంటుంది. సో 102 అనేది దీన్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారండి. ప్రసూతి వార్డుల్లో ప్రత్యేక రాష్ట్రంలో పటిష్టంగా సుమన్ అమలు. సో ప్రసూతి వార్డులో ప్రత్యేక మౌలిక సదుపాయాలు, వసతులు, సిజేరియన్ ప్రసవం అయినా సరే ఒక పైసా ఖర్చు కాకూడదు. ఇంటి నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి ఉచిత రవాణా కల్పించడం. తొలి విడతగా 60 ఆసుపత్రుల్లో సేవలు. ఇదే సురక్ష మాతృత్వ ఆశ్వాసన్, సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ ఇదే సుమన్ అండి. ఇక్కడ సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్, సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్. సో మాతా శిశు మరణాలను తగ్గించేయడానికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మెరుగైన వసతులు కల్పించడం కోసం కుటుంబ సంక్షేమ శాఖ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. సుమన్ అంటే సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్,
సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్. సో ఈ సుమన్ సురక్షిత మాతృత్వ ఆశ్వాసన కార్యక్రమం ద్వారా ఏమేమి సేవలు అంటే మెరుగైన ఎమర్జెన్సీ సేవలు కల్పించాలి. బాధితుల కోసం రెస్పాన్స్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఎన్జిఓలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సహాయంతో సామాజిక స్థాయిలో ఆసుపత్రిలోనే ప్రసవం అయ్యేలా అవగాహన తీసుకురావాలి. జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి సేవల పర్యవేక్షణ చేయాలి. గర్భిణీ సమయంలో ప్రస్తుత తర్వాత 6 మాసాలు విధిగా వైద్య పరీక్షలు, మొదటి 3 నెలల్లో 4 దఫాలుగా గర్భిణీకి వైద్య పరీక్షలు. ఈ వైద్య పరీక్షల భాగంగా విధిగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు, టెటనస్ ఇంజెక్షన్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు చాలా ఇంపార్టెంట్. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తారు, టెటనస్ ఇంజెక్షన్ ఇస్తారు. సో ఫోలిక్ యాసిడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం ద్వారా గర్భిణీ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే ఆపరేషన్లు కాకుండా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ, తల్లి బిడ్డకు సంబంధించి పూర్తి వివరాలతో ఒక బుక్లెట్ని అందచేయడము, గర్భిణులకు బాలింతలకు ఇంటి నుంచి ఆసుపత్రి నుంచి ఇంటికి ఉచితంగా రవాణా సదుపాయం కల్పించడం కోసం. సో ఇవన్నీ కూడా ఈ సుమన్ స్కీమ్ ద్వారా, సుమన్ అంటే సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ స్కీమ్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందండి. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ ఆఫ్ ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ ఏంటంటే వినియోగ విశ్వాసం బలోపేతం అయితేనే జీడిపి వృద్ధి అనేది పాసిబుల్ అవుతుంది. వినియోగ విశ్వాసం అనేది బలోపేతం అయితేనే జీడిపి వృద్ధి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జీడిపి వృద్ధి కానీ లేదా ఎకనామిక్ గ్రోత్ కానీ జరుగుతుందని చెప్పేది. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వినియోగ విశ్వాసం బలోపేతం అని అంటే ఇక్కడ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో కన్జంప్షన్ అనేది హెల్దీ కన్జంప్షన్ ఉండాలి. ఎలాంటి కన్జంప్షన్ ఉండాలంటే కన్జంప్షన్ మీద విశ్వాసం పెరగాలి, బిలీఫ్ అనేది ఉండాలి. ఇది ఏ ఆర్టికల్కి అంటే ఎకానమీలో ఏ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉంటుందంటే ఇక్కడ మీకు డిమాండ్ అండ్ సప్లై ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. మనకి డిమాండ్ అండ్ సప్లై అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ అనేది దానికి రిలేటెడ్గా ఉంటుందండి. మీరు డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ని మన ప్లేలిస్ట్లో వీడియోస్లో ఉంటుంది, చూసుకోవచ్చు. అంటే కన్జ్యూమర్ యొక్క మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని సాధించడం అనేది చాలా ఇంపాసిబుల్. సో కన్జ్యూమర్ యొక్క మనోభావాల్ని పెంచుతూ కన్జ్యూమర్ యొక్క మనోభావాలను పట్టాలపైకి ఎక్కిస్తూ డిమాండ్ అండ్ సప్లై ఫార్ములాని ఫాలో అవుతూ ఎకనామికల్ గ్రోత్ ఆర్ జీడిపి గ్రోత్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కన్జ్యూమర్ మనోభావాలు మెరుగుపడుతూ వృద్ధి సాధించాలి అని అంటే 30 to 50% డిస్కౌంట్తో కన్జ్యూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా 30 to 50% డిస్కౌంట్తో కన్జ్యూమర్ వోచర్ సిస్టాన్ని అమలు చేయడం ద్వారా ఈ కన్జ్యూమర్ యొక్క మనోభావాలు మెరుగుపడే అవకాశం ఉంటుందని ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నారు. యాక్చువల్గా మనకి కస్టమర్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తే ఆర్టికల్ ప్రొడక్షన్ జరుగుద్ది. అయితే డిమాండ్ ఉంది కదా అని సప్లై చేసిన తర్వాత ప్రైస్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుందండి. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది.
డిమాండ్ పెరుగుతుంది. మరి ప్రైస్ తగ్గించుకుంటూ వెళ్తే మన యొక్క జీవీఏ పెరగదండి. గ్రాస్ డొమెస్టిక్ వాల్యూ యాడెడ్ అనేది పెరగదు. జీవీఏ పెరగకపోతే జీడిపి కూడా పెరగదు. జీడిపి పెరగకపోతే ఎకనమిక్ గ్రోత్ అనేది జీడిపి పెరగకపోతే ఎకనమిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధి అనేది పాసిబుల్ కాదు. ఎక్కడైనా ఆర్థిక వృద్ధి పాసిబుల్ కావాలంటే డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు రీసెంట్ న్యూస్లో చూసినట్లయితే కస్టమర్ యొక్క వినియోగ సామర్థ్యం పెంచాలి అంటే మనీ సప్లై అనేది జరగాలి. మనీ సప్లై అనేది 2 రకాలుగా చేస్తే బాగుండు అని రీసెంట్ న్యూస్లో కూడా రావడం జరిగింది. ఒకటి హెలికాప్టర్ మనీ. ఈ హెలికాప్టర్ మనీ అంటే ఏంటంటే మనీని ప్రింట్ చేసి సొసైటీలోకి పంపించడం. రెండోది క్వాంటిటేటివ్ ఈజీ, QE అంటారండి. క్వాంటిటేటివ్ ఈజింగ్. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఆర్బీఐ నోట్లను ముద్రించి సో ఆర్బీఐ నోట్లను ముద్రించిన తర్వాత ప్రింట్ చేసి గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా త్రూ బ్యాంక్స్ అండి. ఇక్కడ త్రూ బ్యాంక్స్ ఆర్బీఐ నోట్లను రద్దు చేసి త్రూ బ్యాంక్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ప్రజలకు పంపించడం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుద్దంటే ఎంత వాల్యూ ఆఫ్ మనీ ప్రజల్లోకి వెళ్ళింది, ఎంత వాల్యూ ఆఫ్ మనీ కౌంట్లో ఉంది. సో కౌంట్ ఉంటుందండి. బట్ ఇక్కడ హెలికాప్టర్ మనీ వచ్చేసరికి ఏంటంటే మనీని ప్రింట్ చేసి సొసైటీలోకి పంపిస్తాం. ఇక్కడ కౌంట్ చెప్పలేము మనం, కౌంట్ ఉండదు. కౌంట్తో పాటు ఇక్కడ వాల్యూ కూడా చెప్పలేము మనం, ఎంత వాల్యూ ఆఫ్ అమౌంట్ని మనం పంపించామని. ఈ హెలికాప్టర్ మనీ లేదా ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది మనీ గూడ్స్ అండ్ సప్లైకి రిలేటెడ్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా గూడ్స్ అండ్ సప్లైకి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఈ హెలికాప్టర్ మనీ ద్వారా మనం ఎకానమీలో డిమాండ్ని పెంచవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నది. డిమాండ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ వాల్యూ అనేది సప్లైకి మనీ వాల్యూ అనేది తెలియదు, లేదా మనీ వాల్యూ అనేది కౌంటబుల్ కాదు. ఎంత మనీని మనం పంపించాము అనేది. ఎక్కువ మనీ సప్లై చేస్తే ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది డౌన్ అయిపోతుంది. ఎక్కువ వాల్యూ అనేది సప్లై చేస్తే ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది డౌన్ అయిపోతుంది. సాధారణంగా ఎప్పుడు కూడా మనీ సప్లై చేయడం అనేది డిమాండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడు కూడా మనీ సప్లై అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూకి రిలేటెడ్గా ఉంటుంది. అంటే మనం ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ చేయగలుగుతున్నామో అంత వాల్యూతోనే మనం మనీని సప్లై చేస్తాం సాధారణంగా. సో అలా చేస్తేనే బాగుంటుంది అనేది ఇక్కడ కొంతమంది వాదన. లేదు హెలికాప్టర్ మనీ చేయాలనేది, లేదా క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయాలనేది కొంతమంది వాదన. ఆ విధంగా డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా సప్లై పెరిగితే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి జీడిపి వాల్యూ పెరుగుతుంది. జీడిపి వాల్యూ బట్టి ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది అనేది ఇక్కడ చాలామంది చేస్తున్న వాదన. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ హెలికాప్టర్ మనీలో మనీ వాల్యూ తెలియదు, కౌంటబుల్ కూడా కాదు. ఎంత అనేది మనం కౌంట్ చేయలేం, కౌంటబుల్ కూడా కాదు. ఇక్కడ క్వాంటిటేటివ్ ఈజింగ్లో మనం మనీ వాల్యూ తెలుసు, మనకి మనీ వాల్యూ ఎంత పంపించామో తెలుసు, కౌంట్ కూడా తెలుసు. విత్ నంబర్స్తో సహా పంపిస్తాం కాబట్టి మనకి కౌంట్ కూడా తెలుసు. సో ఇది సాధారణంగా ఎప్పుడు చేస్తారంటే అన్ఎంప్లాయ్మెంట్
అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు లో డిమాండ్, అదే కదండి ఇప్పుడు చెప్పింది మీకు నేను. వినియోగదారుని శక్తి లో డిమాండ్, బాగా తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వెరీ లో ప్రైసెస్. సో వెరీ లో ప్రైసెస్ ఉన్నప్పుడు, నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు. సో నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో మీకు ఈ నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఈ డిమాండ్ హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దెర్ మే బీ ఏ ఛాన్స్ ఇన్ group 2 like that examinations, they might be asked like that quantitative easing or helicopter money ఇది ఏ ఏ సందర్భాల్లో తీసుకొస్తారు ఏంటి అనేది అడగడానికి అవకాశం ఉంటుందండి. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, లో డిమాండ్ ఉన్నప్పుడు, వెరీ లో ప్రైసెస్ ఉన్నప్పుడు, నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు. సో ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ ఈజింగ్ అండ్ హెలికాప్టర్ మనీ, డిమాండ్ సప్లై కాన్సెప్ట్, కన్జ్యూమర్ వినియోగదారుని శక్తి, డిమాండ్ సప్లై కాన్సెప్ట్, కన్జ్యూమర్ వినియోగదారుని యొక్క శక్తి, కన్జ్యూమర్ సంబంధించి ఇలా చాలా పాయింట్స్, అంటే ఎటువంటి విధానాలను తీసుకురావాలి అనేది మీకు ఎకానమీలో భాగంగా ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి మీరు చూడొచ్చు. దానికి రిలేటెడ్గా ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. మనం డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు ఆర్టికల్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. సో దీనికి సంబంధించిన ప్రీ పీడిఎఫ్ని మీరు కిరణ్ సార్ గ్రూప్స్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ కలాం స్టడీ సర్కిల్ APPSC TSPSC. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.